మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 31వ వార్డు ప్రజలకు వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ప్రసాద్ కుమార్ గారు ఆశీర్వాదాలతో మరియు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, శ్రీధర్ బాబు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వికారాబాద్, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ నాగయ్య గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గాయత్రి గారు, వాళ్ళ అందదండలతోనే నేను ముందుకు సాగుతున్నా. మళ్ళీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నాకు బ్రహ్మరథం బట్టి మీరే ఉండాలి, మీరైతేనే బాగుంటుంది అని వాళ్ళ ఆశీర్వాదాలు గిట్ట కోరుకుంటూ ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రసాద్ కుమార్ గారు కూతురు చైర్మన్ కాబోతుంది. అదేవిధంగా మీద ప్రసాద్ కుమార్ గారు ఉంటారు, ఇక్కడ నేనుంటా కాబట్టి డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతాయి. మనకు డైరెక్ట్ డోర్ తెరుచుకొని పోనీకుంటుంది. మనకి ఏ కాలనీ సమస్య ఉన్నా ఇమీడియట్గా తోసుకొని పుచ్చుకొని తీసుకునే సమస్య మనకు ఉంటుంది. కాబట్టి మనకు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని, మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ స్కీములు చాలా ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది మహిళలకు, అదేవిధంగా ఉచిత బస్సు, అదేవిధంగా 200 కరెంటు యూనిట్ల బిల్లు ఫ్రీ బిల్, జీరో బిల్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి గిట్ట అతి త్వరలోనే అది గిట్ట వస్తుంది. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం మేమే తింటున్నామో సన్న బియ్యం గరీబోలు గిట్ట అవే తింటున్నారు. కాబట్టి మీరు అత్యధిక మెజారిటీతో ప్రసాద్ కుమార్ నాయకత్వంలో మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరి అదేవిధంగా వికారాబాద్ అన్ని కౌన్సిలర్ల సీట్లు గిట్ట అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారికి స్వాగతిస్తూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై ప్రసాద్.